గుంటూరు జిల్లా తెనాలిలో 10వ తరగతి పరీక్షా నిర్వహణలో ప్రశ్నాపత్రాలు తారుమారయ్యాయి. నిన్న ఉదయం 9 గంటల 30 నిమిషాల నుండి మధ్యాహ్నం 12 గంటల 45 నిమిషాల వరకు తొలి రోజు తెలుగు పరీక్ష జరిగింది. ఐతానగర్లోని ఎన్ఎస్ఎస్ఎం హైస్కూల్లోని పరీక్షా కేంద్రంలో నీలిమా శ్రవంతి అనే ఇన్విజిలేటర్ నిర్లక్ష్యం ప్రదర్శించింది. తెలుగు పేపర్ 70 మార్కులకు, సంస్కృతం 30 మార్కులకు పరీక్ష రాయాల్సిన ధనుశ్రీకి 100 మార్కుల తెలుగు క్వశ్చన్ పేపర్ ఇవ్వడం జరిగింది. సిలబస్ ఒకటే కావడంతో ఆ విద్యార్థిని 100 మార్కులకు ఆన్సర్ చేసి బయటకు వెళ్లింది. ప్రశ్నాపత్రాన్ని పరిశీలించిన తల్లిదండ్రులు ఈ విషయాన్ని మండల విద్యాధికారి మేకల లక్ష్మీనారాయణకు తెలియజేశారు. ఈ విషయాన్ని ఎంఈఓ జిల్లా అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. 100 మార్కుల పేపర్కు ఆన్సర్ చేసిన ధనుశ్రీకి నష్టం జరగకుండా సిలబస్ ఒకటే అయినందున 70 మార్కుల ప్రశ్నాపత్రంగా పరిగణిస్తామని ఉన్నతాధికారులు చెప్పారని ఎంఈఓ లక్ష్మీనారాయణ మీడియాకు తెలిపారు. మరో 30 మార్కులకు ఈ నెల 22న సంస్కృత పరీక్ష నిర్వహిస్తాం. ఇన్విజిలేటర్ నిర్లక్ష్యం వల్ల పొరపాటు జరిగినందున క్రమశిక్షణ చర్యలు తీసుకుని విధుల నుండి తప్పించనున్నట్లు ఎంఈఓ లక్ష్మీనారాయణ తెలిపారు. ఈ రోజు నుంచి 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు ప్రారంభమైనాయి. ఉదయం 9 నుంచి సాయంత్రం 12 మధ్యాహ్నం 12:45 వరకు ఎగ్జామ్స్ జరిగినాయి. ఈరోజు మొదటి పేపరు 01T 2T అదేవిధంగా 3T పేపర్లు నిర్వహించబడింది. తెనాల్లో మొత్తం కూడా 15 సెంటర్లు ఉన్నాయి. ఈ 15 సెంటర్లో అలాట్ చేసినటువంటి పిల్లలు మరి 3,144 మంది పిల్లల్ని అలాట్ చేయడం జరిగింది. దానిలో 3,112 మంది పిల్లలు హాజరయ్యారు. అయితే అవాంఛనీయ సంఘటన ఒకటి, ఎన్ఎస్ఎస్ఎం హై స్కూల్లో ఒక ఇన్విజిలేటర్ గారు ఒక రూమ్లో ఆ పాపకి 3T ఇవ్వవలసింది మరి 1-2 ఇవ్వడం అనేది జరిగింది. అంటే సిలబస్ రెండు కూడా ఒకటే, కానీ 3T పేపరు 80 మార్కులకు ఉంటుంది, 1T పేపరు 100 మార్కులకు ఉంటుంది. ఆ పాప 100 మార్కులకి ఆన్సర్ చేయడం అనేది జరిగింది. మరి దాన్ని మనం అధికారుల దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. ప్రభుత్వ మరి ఎగ్జామినేషన్ వారికి తెలియజేయడం జరిగింది. వారు వెంటనే ఆ పాప రాసినటువంటి పేపర్ యొక్క కోడ్ 1Tని రాసి పంపించమని చెప్పారు. అయితే 80 మార్కులకే దాన్ని ఆ పేపర్ని వాల్యూ చేయడం జరుగుతుంది. సిలబస్ ఒకటే, ఆ పాప ఎక్కడో అన్యాయం జరగదు. మరి ఈ విషయాన్ని డిఓ గారు కూడా తెలియజేయడం జరిగింది. డిఓ గారు ఆ ఇన్విజిలేటర్ యొక్క నిర్లక్ష్య వైఖరిని మరి మీద మరి వివరణ కోరుతాం. అదేవిధంగా ఆ ఇన్విజిలేటర్లని మరి క్రమశిక్షణ చర్యలు తీసుకున్నట్లుగా వాళ్ళు తెలియజేయడం జరిగింది. సెయింట్ జాన్స్లో చదువుతున్న అమ్మాయి, ఆ పాప కూడా ఆ అమ్మాయి కూడా మరి చూసుకోలేదు. ఎగ్జామినేషన్ అయిపోయిన తర్వాత చివరిలో వాళ్ళ బయటికి వెళ్ళిన తర్వాత క్వశ్చన్ పేపర్ చూసి వాళ్ళ మాస్టర్ గారు అడిగినప్పుడు అమ్మాయి ఏంది ఈ పేపర్ రాసామన్నప్పుడు ఆ అమ్మాయి గమనించింది. ఉటావుటిన వచ్చి తెలియజేయడం జరిగింది. వెంటనే మరి ఆ సిలబస్ ఒకటే కాబట్టి వచ్చినటువంటి క్వశ్చన్స్ సమానమైన క్వశ్చన్లు కాబట్టి ఆ అమ్మాయి 100 మార్కులకి ఆన్సర్ చేయడం జరిగింది. ఆ 100 మార్కులకు వచ్చినటువంటి ఆ క్వశ్చన్ని మరి ఆ అమ్మాయికి 80 మార్కులకి కాబట్టి ఆన్సర్ చేయాల్సింది ఆ 80 మార్కులకే వాల్యూ చేసే విధంగా కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది.